రైట్. ఇక ఈనాడు చూస్తే మనం ఈనాడులో ప్రధానంగా దంచి కొట్టి దడ పుట్టించి భారీ వర్షాలతో వరంగల్ నల్గొండ జిల్లాల అతలాకుతలం, 2 మృతి 1 గల్లంతు. సంగెం మండలం అత్యధికంగా 21.8 సెంటీమీటర్లు. మరో 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం పడిందంట. సో 5 డేస్ స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చేయమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. వరంగల్ కూడా హైదరాబాద్ లాంటిదే. వరంగల్ కూడా హైదరాబాద్ లాంటిదే. ఏ విషయంలో అనుకున్నారు? ఒకప్పుడు తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా చెరువులు ఉన్న ఊరేదయ్యా అంటే వరంగల్, హైదరాబాద్. మొత్తం ఎక్కడ చూసినా చెరువులు ఉండే అనమాట. ఆ తర్వాత ఈ బడాబాబులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళందరూ చెరువుల్ని కుంటల్ని కబ్జా చేసేసి దోచుకున్నారు. కాబట్టి నీళ్ళు ఇళ్ళలోకి వస్తున్నాయి. నీళ్ళు ఇళ్ళలోకి రావట్లా, మీరు ఇల్లే నీళ్ళలో కట్టారు. చెరువులను బూడ్చి కడితే ప్రకృతిని ఎంతకాలం మోసం చేస్తారండి మీరు? రిజల్ట్ ఇలానే ఉంటుంది. సో ఈ వామన్ రావు కేసు గుర్తుంది కదా అందరికీ. అప్పట్లో చాలా తీవ్ర సంచలనం రేపింది ఈ కేసు. వామన్ రావు దంపతుల హత్య కేసు సిబిఐకి బదలాయింపు చేస్తున్నారంట. ఇది ఒక పెద్ద రాజకీయ హత్య కేసు అని చెప్పి అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చినాయి దానిపైన. ఇక నమ్మకం కోల్పోవటమే అసలు సమస్య. బీహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. మరణాలు, తొలగించిన ఓట్ల వివరాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచన. సో జాతీయ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని చెప్పి మన రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. దీని గురించి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. కానీ ఎందుకో ప్రజలు పెద్దగా పట్టించుకుంటున్నట్లేరు దాన్ని. ప్రజలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లేరు ఆ ఉద్యమం పైన.